ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడై ఉన్నటువంటి క్రీస్తు మీద విశ్వాసం కలిగినటువంటి నాతోటి సహోదరులు సిస్టర్స్ అందరికీ మన దేవుని పేరిట ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఈ మన దేవుని యందు విశ్వాసం ఉంచి నాతో పాటు నడుస్తున్నటువంటి మీ అందరి జీవితాల్లో దేవుని కాపుదల, సంరక్షణ, ఆయన సమృద్ధి ఉండాలని నా ప్రార్థనలో నేను గుర్తు చేసుకుంటూ ఉన్నా. మన విశ్వాసము చెదిరిపోయేటట్లుగా పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. అయితే దేవుని ద్వారా మీకు హెచ్చరిక ఏంటంటే, మీకున్న విశ్వాసాన్ని కాపాడుకోండి. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషుల యొక్క మాటలకి గురైపోయి, ఆ మాటలకి ప్రభావితం అయిపోయి విశ్వాసాన్ని కూలదోసుకోవద్దు. నాకు తెలిసి ఒక 2 లేదా 3 సంవత్సరాల తర్వాత జరిగేది ఏంటంటే, ఈ మాటలకి ప్రభావితమైపోయి, చెప్పుడు మాటలు అంటారు చూడండి, అటువంటి వాటికి ప్రభావితమైపోయి ఒక భ్రమలో బతికేటువంటి వారికి భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది. అలాగనే తినడానికి తిండి గింజలు అనేవి కూడా లేకుండా పోయి వాళ్ళ జీవితాలు వాళ్ళకి స్వాధీనంలో, ఆధీనంలో లేకుండా పోతాయి. నిజమై ఉన్నటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనకి దేవుడు సమృద్ధినిస్తాడు. మీ విశ్వాసము మిమ్మల్ని నిలబెడుతుంది. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మరొక 2-3 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితులు ఎదురవుతాయి. ఎవరికి ఎదురవుతాయి అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఆయన నుంచి తొలగిపోయేటువంటి వారికి. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే, మన జీవితాలకు స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. విశ్వాసాన్ని కాపాడుకోండి. బయట వినిపించేటువంటి ప్రభావితం చేయగలిగేటువంటి మాటలకి ప్రభావితం అయితే జీవితం అనేది మీ చేతిలో లేకుండా పోతుంది. వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత నాశనం అయిపోయాం, జీవితాన్ని పాడు చేసుకున్నాం. ఈరోజు మనకి మన జీవితం మన చేతిలో లేకుండా సమయం అంతా పోగొట్టుకొని ఇప్పుడు మన పరిస్థితి అతిగతి లేకుండా అయిపోయింది అనేటువంటి పరిస్థితికి దిగజారిపోతారు. ఎవరంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా విశ్వాసాన్ని కాలదనుకున్నటువంటి వాడు. ఆ పరిస్థితి ఈ పరిచర్య ద్వారా దేవుడిని అనుసరించున్నటువంటి మీకు రాకూడదు అని దేవుని పేరిట చెప్తా ఉన్నా. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఇది గాలి మాటలు అంటారు చూడండి, అటు మాటలకి లోబడితే జీవితం కూడా అట్లాగనే కొట్టుకుపోతుంది. మనము విశ్వాసం ఉంచింది జీవము కలిగినటువంటి దేవుని మీద. ఈ దేవుడు మనకి స్థిరత్వంతో పాటుగా సమృద్ధినిస్తాడు. మన జీవితాలకు ఒక గొప్ప స్థితిని తీసుకొస్తాడు. ఆ స్థితి మీరు పొందుకోవాలా. కనుక బయట వినిపించేటువంటి, కనిపించేటువంటి పరిస్థితులకి లోబడక విశ్వాసాన్ని కాపాడుకొని దేవునితో నడవండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.